దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 6th February 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 71వ అధ్యాయము 21వ వచనము. సామ్ నంబర్ 71 and verse 21. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తనకారుడు దేవునితో చేస్తున్న ప్రార్థన, నా గొప్పతనమును వృద్ధి చేయుము, ఇంక్రీజ్ మై గ్రేట్నెస్, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. Thou shall increase my greatness and comfort me on every side. Increase my greatness. నా గొప్పతనమును, నన్ను గొప్ప చేయి అనలేదు, నా గొప్పతనమును గొప్ప చేయమంటున్నాడు. నన్ను గొప్ప చేయి అనలేదు, నా గొప్పతనాన్ని గొప్ప చేయమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హీస్ నాట్ సేయింగ్ మేక్ మీ గ్రేట్, హీస్ సేయింగ్ ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన నీకు వర్ధిస్తుందా? డు యు నో దిస్ ప్రేయర్ యూ కెన్ ఆల్సో సే ఇట్. ఈ ప్రార్థన నీవు కూడా చేయగలవు. నీకు తెలుసా? అయ్యో, నా దగ్గర ఏమీ లేదే, నేను నా దగ్గర డబ్బులు లేవే, నా దగ్గర ఆస్తి లేదే, లేక నాకు పలుకుబడి లేదే అని అనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. దేవుణ్ణి కలిగిన వారందరూ గొప్పవారే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ, గాడ్ ఇన్ యూ, యూ ఆర్ గ్రేట్ బికాస్ గాడ్ ఈస్ గ్రేట్. సో యూ ఆర్ గ్రేట్ బికాస్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గమనించాలి. యేసు ప్రభువును నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కలిగి ఉన్నారు, గొప్పతనాన్ని కలిగి ఉన్నారు, గొప్పవారై ఉన్నారు. కనుక నీవు కూడా ఇలాగ ప్రార్థన చేయగలవు. ప్రభా, నా గొప్పతనాన్ని వృద్ధి చేయి ప్రభా, ఇంక్రీజ్ మై గ్రేట్నెస్. టుడే డూ యూ బిలీవ్ యు ఆర్ గ్రేట్? డూ యూ బిలీవ్ యు ఆర్ గ్రేట్? యువర్ గ్రేట్నెస్ ఇస్ బికాస్ యూ హ్యావ్ అ గ్రేట్ గాడ్. యూ బిలీవ్ ఇన్ ఎ గ్రేట్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంత మాత్రమే కాదు, నెమ్మది కలుగు చేసే దేవుడు. నీ గొప్పతనాన్ని వృద్ధి చేసి ఆయన నీ తట్టు తిరిగి నీకు నెమ్మదిని కలుగు చేసిన దేవుడు. ఈరోజు నెమ్మది కొదువైన ప్రతి ఒక్కరికి, కంఫర్ట్ కొదువైన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నీకు నెమ్మది కలుగు చేయుచున్నాడు, నీ గొప్పతనాన్ని వృద్ధి చేయుచున్నాడు, నీకు నెమ్మది కలుగు చేయుచున్నాడు. రిసీవ్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్. हिंदी में पढ़ेंगे भजन संहिता चैप्टर 71 और उसमें 21 वचन पढ़ रहे हैं. तू मेरी बड़ाई को बढ़ाएगा और फिर कर मुझे शांति देगा. मेरे बड़ाई को बढ़ाएगा. ऑलरेडी मैं बड़ा हूँ. क्यों बड़ा हूँ? क्योंकि मैं बड़ा परमेश्वर को मैं विश्वास करता हूँ. बड़ा परमेश्वर मेरा पिता है, इसलिए मैं बड़ा हूँ. मेरा बड़ाई को बढ़ाकर ओ प्रभु को धन्यवाद अदा करते हैं. और दूसरी बात, शांति. प्रभु आपको शांति दे रहे हैं. आप जिस विषय में से आप गुजर रहे हैं, किस परिस्थिति से गुजर रहे हैं, उसमें आपको शांति मिल रहा है. आपको बड़ाई को बड़ाई दे रहे हैं. నీ గొప్పతనాన్ని గొప్ప చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు మొదటి నమ్మాలి, దేవుని కలిగిన నీవు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి గొప్పవాడివి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఆకాశమైన సింహాసనం, భూమైన పాదపీఠము. భూమియు భూమిలోన సంపూర్ణత దేవునిదే. ప్రియ దేవుని బిడ్డలారా, వెండి నాది, బంగారం నాదన్నాడు. 1000 కొండల మీద పశువులు నాదన్నాడు. ఇంత గొప్ప దేవుడు నీకు దేవుడై ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడివి కాదా? నువ్వు గొప్పదానివి కాదా? యు ఆర్ గ్రేట్ బికాస్ యూ హ్యావ్ దిస్ గ్రేట్ గాడ్ ఫర్ యూ, విత్ యూ, ఇన్ యూ. ఈ గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కొరుకున్నాడు. కనుక ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ మీరు గొప్పవారని నమ్మి తీరాలి. లేకపోతే నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని అనుమానిస్తున్నావు. కనుక దయచేసి మీ మాటలు
గొప్పవారి మాటలుగా ఉండాలి. ఎందుకంటే గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందామని. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. గొప్ప దేవ, మా జీవితాన్ని గొప్ప చేసినందుకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు గొప్పతాన్ని వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రములు నాయన. వారి పనుల్లో, వారి యొక్క ఉద్యోగంలో, వారి సంపాదనలో, వారి ఆరోగ్యంలో, వారి కుటుంబంలో వారికి వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన వారిని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు నాయన. వారికి వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రములు నాయన. చదువుకుంటున్న పిల్లలకు మీరు తోడు దయచేయండి. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారికి వృద్ధి కలుగు చేయమని అడుగుచున్నాను ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారికి వృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఉద్యోగం కొరకు కనిపెడుతున్న వారు, ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి మీరు కాపాడినందుకు స్తోత్రములు నాయన. దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకే స్తోత్రం. వారి పరిచయంలో వారికి వృద్ధి కలుగు చేసినందుకు స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. భారతదేశంలో రక్షణ కార్యంలో వృద్ధి కలుగు చేయవాడా మీకే స్తోత్రం. భారతదేశాన్ని రక్షించుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మహిళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.